ఆయన దేవాదాయ శాఖల్లో సీనియర్ అధికారి. మామూలు గుమస్తాగా విధుల్లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా సహాయ కమిషనర్గా పదోన్నతులు పొందారు. సామర్లకోట పంచరామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో సుదీర్ఘకాలం సేవలందించారు. శృంగార వల్లభ స్వామి ఆలయంలో ఈవోగా పనిచేసే అదృష్టం కలిగింది. ఆ ఆలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురంలోని శక్తిపీఠం పాదగాయ క్షేత్రమైన పురుహూర్తిక అమ్మవారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఆలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఆయన జిల్లా ఐటోన్మెంట్ ఆఫీసర్, సహాయ కమిషనర్, కుక్కుటేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి పులి నారాయణమూర్తి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని పనిచేయడం తన అదృష్టమంటున్నారు నారాయణమూర్తి. ఓం నమ శివాయ అండి. ప్రస్తుతం నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారిగా కూడా ఈ యొక్క కాకినాడ బేస్గా పనిచేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే నాకు ఇక్కడ పనిచేస్తూ ఉండగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ మా ఉన్నతాధికారి అయినటువంటి శ్రీ శ్రీరామ సత్యనారాయణ గారు కూడా మా అందరికీ కూడా పదోన్నతులు కల్పిస్తూ గత నెల ఫిబ్రవరి 8, 2024 తేదీన సహాయ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ మాకు ఉత్తర్వులు జారీ చేసినారని. అందులో భాగంగానే నన్ను కొత్తగా అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన టెంపుల్ అయినటువంటి శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి సహాయ కమిషనర్గా మరియు కార్యనిర్వాహకుడిగా నియమిస్తూ ఈ యొక్క జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా కూడా కంటిన్యూ అవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారండి. ఆ ఆదేశాల ప్రకారం కూడా నేను ఈ యొక్క పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్వామివారి సేవలు కూడా చేసుకునే భాగ్యం కలిగిన ముందుగా మా శాఖ ఉన్నతాధికారి కమిషనర్ శ్రీ శ్రీరామ సత్యనారాయణ గారు, అలాగే మా జాయింట్ కమిషనర్ గారు, అలాగే మా ఉప కమిషనర్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నేను చేసే ప్రతి చోట కూడా నాకు స్వామివారి సేవకే ముఖ్యంగా పరిమితమయ్యి ఆ సేవలోనే తరించు సేవే పరమార్థంగా భక్తులకి సేవ చేయడమే పరమార్థంగా భావించి నేను మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా శ్రీ కుమారభీమేశ్వర స్వామి టెంపుల్లో నేను 2015లో కార్యనిర్వాహక గ్రేడ్ 1గా కూడా పనిచేయడం జరిగింది. ఆనాటి నుండి కూడా 6 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఈ ప్రభుత్వమే ఆ రోజు ఉంది, ఆ ప్రభుత్వంలో కూడా ఏకధాటిగా నేను పనిచేయడం జరిగింది. ఆ పనిచేయడంలోనే ఎన్నో సంస్కరణలు చేసి ఆ దేవాలయాన్ని ఒక ప్రముఖ పంచారామాల్లోనే ఒక ప్రముఖ క్షేత్రమైనటువంటి ఆ క్షేత్రాన్ని కూడా ఇటు కేంద్ర పురావస్తు శాఖ వారితో కూడా మేము సమన్వయం చేసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులోనే భాగంగానే కాలినడక నీటి వరకు నది దాటి రావాలంటే ట్రాక్టర్లు అవి పెట్టి ఉండేవారు. దాన్ని అధిగమించి మేము ఒక ఫుట్పాత్ బ్రిడ్జిని ప్రత్యేకంగా ఒక ఐరన్ తోటి సుమారు 10 లక్షలు 15 లక్షల రూపాయలతో దాత సహాయకాలతో కూడా చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఈ యొక్క భక్తులకు వచ్చే ఈ యొక్క మన కార్తీక మాసం అనేయండి, అలాగే మహాశివరాత్రి అనేయండి, వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందులో భాగంగానే ఆయన కూడా స్పందించి వెంటనే ఒక బ్రిడ్జ్ కూడా మన R&B చేత నిర్మించడం జరిగింది. ఇప్పుడు వెళ్ళడానికి బస్సులు రావడానికి ఒకటి, వెళ్ళడానికి ఒకటి కోనేటి అటువైపున ఉంది కాబట్టి దాన్ని చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా ఈజీగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకునే విధంగా చేయడం జరిగిందండి. శృంగార వల్లభ స్వామిని కూడా నేను 2022 జూలైలో కూడా అక్కడ కార్యనిర్వాహకంగా ఇక్కడ 7 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అందులో 1.5 సంవత్సరాల పాటు నేను ఆ దేవాలయంలో కార్యనిర్వాహక గ్రేడ్ 1గా పనిచేయడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా కేవలం జనజనాభివృద్ధి చెందుతున్నప్పుడే అప్పుడే ఆ యొక్క దేవాలయం 7 వారాల యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడంలో భాగంగా భక్తులందరూ కూడా వస్తూ ఉండడం జరిగింది. వారికి ఆగమేఘాల మీద మా ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోటి వారి యొక్క అనుమతులతోటి మేము
ఒక షెడ్యూల్ నిలబెట్టి క్యూ లైన్లు ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా 3 విధాలుగా మేము అక్కడ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఆ యొక్క దేవాలయాన్ని 70 లక్షల నుండి 3 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుని స్వామివారి అలాగే ఆ యొక్క గ్రామస్తుల సహాయ సహకారంతోటి అలాగే ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా నాకు ప్రమోషన్ రావడంతో అక్కడి నుంచి మళ్ళీ బదిలీ అయ్యి నేను పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. పిఠాపురం కూడా కుక్కటేశ్వర దేవస్థానం కూడా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అత్యంత అద్భుతంగా ఆ యొక్క దేవాలయాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పేసి మాకు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అవును సార్, నిజమండి. ఆయనకి అపారమైన భక్తి ఉంది మన పవన్ కళ్యాణ్ గారికి. అమ్మవారికి పురుగుజామ శక్తిపీఠం ఇవన్నీ కూడా ఆయనకి అపారమైన భక్తి ఉంది. ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా ఒక టూరిస్ట్ సర్క్యూట్గా కూడా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను రాగానే చేయడం జరుగుతుందని చెప్పి వారు అనేక సందర్భాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న వారి తరపున అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు, జిల్లా అధికారుల సమావేశం. ఆ సమావేశంలో కూడా ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మేము కూడా అన్ని ప్రపోజల్స్ తీసుకుని వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మన పిఠాపురం కానివ్వండి, అలాగే శృంగారవర స్వామి కానివ్వండి, అలాగే సామరకోట భీమేశ్వర స్వామి అయినాయండి, అలాగే జిల్లాలో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం, అలాగే లోవా ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా భక్తులు తిరిగే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ ఒకటి తయారు చేసి ఇవ్వడానికి మేము ప్రపోజల్ కూడా ఆ యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మన ఉప ముఖ్యమంత్రి గారి కూడా వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగానే దేవాలయ ధర్మాదాయ శాఖ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది భక్తుల సహాయ సహకారాలతోటి. ఇది నిరంతరాయంగా జరగాలని నేను ఈ నెల 30వ తారీఖుని పదవీ విరమణ చేస్తున్నాను. సో ఆ విధంగానే మిగతా మా ఉద్యోగులు కూడా ఎంతో సహాయ సహకారాలు పెట్టి భక్తులను కూడా మోటివేట్ చేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా చేయాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకున్నాను. నిజంగా కూడా ఇది ఒక అద్భుతం అండి. ఎంచేతంటే పంచారామ క్షేత్రం, ఆ పంచారామ క్షేత్రం అవ్వగానే మళ్ళీ మన శృంగారవర స్వామి టెంపుల్ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం నాకు మా అధికారులు కలుగజేయడం జరిగింది. అదేవిధంగా శృంగారవర స్వామి టెంపుల్ నుండి మళ్ళీ మన శక్తిపీఠం పాదగయ క్షేత్రం, అలాగే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా పదోన్నతి కల్పించి సహాయ కమిషనర్గా పదోన్నతి కల్పించి అక్కడ కూడా సేవలు అందించడం జరిగింది. ఫిబ్రవరి నుంచి ఈ జూన్ 30 వరకు కూడా. ఇవన్నీ కూడా మా యొక్క ఉన్నతాధికారులు, అలాగే భక్తులు సహాయ సహకారాలతో, అలాగే పాత్రికేయ మిత్రులు, అలాగే మా యొక్క కార్యనిర్వాహకులు కానివ్వండి, ఇన్స్పెక్టర్లు కానివ్వండి, మా దేవాలయ శాఖ సిబ్బంది, ఇతర సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలతో కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే తర్వాత వచ్చే సహాయ కమిషనర్లు కానివ్వండి, కార్యనిర్వాహకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా మేమందరం కూడా కృషి చేసి చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా అలాగే చేస్తారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మాకు పంచారామ క్షేత్రం అయినటువంటి కుమార భీమేశ్వర టెంపుల్లో కార్తీక మాసం 30 రోజులు కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 1 గంట 2 అయినా సరే ఈ పంచారామ క్షేత్రాలు తిరిగే భక్తులందరూ కూడా లాస్ట్ పాయింట్ సామర్లకోట కుమార భీమేశ్వర టెంపుల్ అండి. వాళ్ళు వచ్చే వరకు కూడా నిజంగా అక్కడ సిబ్బంది అయితే కానీ, మేమైతే కానీ, అర్చకులు అయితే కానీ వాళ్ళందరూ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం కలిగించాలా స్వామివారి ఉద్దేశంతో చాలా సేవలు చేసామండి. భక్తులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడి అక్కడ ఏ విధంగా ఈ యొక్క అన్నదానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, భక్తులకి ఎటువంటి మన యొక్క పెట్టే అన్నప్రసాదం, మనం ప్రముఖంగా అన్నప్రసాదానికి స్వామివారి అన్నప్రసాదం అని చెప్పి ఎంత లక్షాధికారైనా కోటీశ్వరైనా సరే అక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదం అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. దానికి ఎలాగా ఏ విధంగా మనం మంచి ఆహారం భక్తులకు అందించాలి, భక్తులకి ఎటువంటి అన్నప్రసాదం మంచిగా పెట్టాలి, ఒక స్వీట్ అయితే కానీ, ఒక పులిహార అయితే కానీ, అలాగే అన్ని అంగులతోటి కూడా ఈ యొక్క దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా ఈ యొక్క అన్నప్రసాదశాలను కూడా చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. వారు కూడా మంచి ఈ యొక్క టెంపుల్ని చాలా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. అది మంచి పరిణామం ఈ యొక్క దేవాలయ ధర్మశాల శాఖకి. ఈ జిల్లాలో మనకు ఉప ముఖ్యమంత్రి గారు రావడం కూడా నేను చాలా ఆనందంగా భావించి
మా యొక్క తోటి సహోదరులందరూ కార్యవర్గాలందరూ కూడా వారికి మనం అడిగిన వెంటనే మన ప్రపోజల్స్ అన్నీ ఇచ్చి ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.